మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీ నిత్య విద్యానంద భారతీ స్వామి గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం తల్లి. గురుగారు, ఈ ఫిబ్రవరి మాసంలో ముఖ్యంగా చూసుకుంటే మరి కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? తప్పనిసరిగా తల్లి, ముందుగా ప్రేక్షక మహాశైలకు శుభాశీస్సులు తెలియజేస్తూ, కుంభరాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది అనేటువంటి విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ముందు, ప్రకృతి ధర్మం నుంచి వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి పరిహారాల ద్వారా మనం అనుభవిస్తున్నటువంటి సకల దారిద్ర్యాల నుంచి విముక్తి దొరుకుతుంది. ఎవరూ చింతించాల్సిన అవసరం లేదు. కాబట్టి కుంభరాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతా ఉంది? కుంభరాశి వారికి ఫిబ్రవరి మాసంలో చాలా విచిత్రమైనటువంటి సంఘటనలు ఎదురవుతుంటాయి. ఎలాంటి సంఘటనలు ఎదురవుతుంటాయి అంటే, కొత్త కొత్త నిర్ణయాలు, కొత్త కొత్త పరిచయాలు, కొత్త కొత్త అనుబంధాలు, కొత్త కొత్త నిర్ణయాలు అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అందుకని ఫిబ్రవరి మాసం అంతా కూడా వీళ్ళ జీవితంలో ఎప్పుడూ చూడలేని పెనుమార్పులు చూస్తారు. అలాంటి సాహసోపేతమైనటువంటి ప్రయాణాలు చేస్తారు వీళ్ళు. కానీ ఒక రకంగా చెప్పాలంటే కుంభరాశి వారికి ఫిబ్రవరి మాసం అంతా కూడా ఒక యుద్ధంతో సమానం. వాళ్ళని గెలుచుకోవడానికి, వాళ్ళని ప్రూవ్ చేసుకోవడానికి, వాళ్ళ యొక్క విధానాన్ని జీవితంలో ఉన్నత స్థాయికి తీర్చిదిద్దుకోవడానికి విశ్వ ప్రయత్నాలన్నీ చేస్తుంటారు. ఇది కుంభరాశి వారికి ఇలా ఉండబోతుంది. ఇప్పుడు మీరు అడుగుతుంటే నేను వివరంగా తెలియజేస్తాను. ముఖ్యంగా చూసుకుంటే మరి విద్యార్థులకు ఎలా ఉంటుంది అంటారు? విద్యార్థులకు కుంభరాశి అనేటువంటిది ఎలా ఉండబోతుంది ఫిబ్రవరి మాసంలో? కుంభరాశి వారికి ఫిబ్రవరి మాసంలో విద్యార్థులకు తిరుగులేని విజయాలు. వాళ్ళు ఎందులో పార్టిసిపేట్ చేసిన విజయమే. అలాంటి యోగకరమైనటువంటి అనుగ్రహం ఇక్కడ ఉంది. కాబట్టి ఇది తల్లిదండ్రులకు ఉన్న బిడ్డలకు యోగం అని ఖచ్చితంగా చెప్పచ్చు. కానీ ఇందులో విద్యార్థులు ఇద్దరున్నారు. ఇప్పుడు నేను చెప్పింది ఇది ఓవరాల్గా, కానీ ఇది ఎవరికి ఎలా ఉందో కూడా ఇప్పుడు మనం చూసి చెప్పుకోవాలి. కుంభరాశిలో జన్మించినటువంటి విద్యార్థులకే ఎక్కువ యోగం ఉన్నది. విద్యార్థినులు కన్నీటమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తాం. ఎందుకంటే ప్రతి చిన్న విషయంలోనూ అలిగేస్తుంటారు. ఈ కుంభరాశిలో పుట్టినటువంటి పిల్లల్ని ఎప్పుడు బ్రతిమలాడాలమ్మా, ఆడపిల్లలు ముందుగాను ప్రతి చిన్న విషయానికి అలిగేస్తుంటారు. ఏం జరగకపోయినా ముందుగానే వీళ్ళు అన్ని ఊహించేసుకుంటుంటారు. అలాంటి ఉపద్రవాలు పొంచి ఉన్నాయి విద్యార్థులకు. అందుకని వీళ్ళకి కాస్త సమయస్ఫూర్తి, ప్రేమ ఇవన్నీ అవసరం. అందుకని కాస్త వీళ్ళతో ప్రేమగా ఉంటే మాత్రం పిల్లలు చాలా చక్కగా మారే అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రులు అందుకని కుంభరాశిలో పుట్టినటువంటి పిల్లలతో ప్రేమగా ఉండండి ఫిబ్రవరి మాసంలో. గురుగారు, మరి ముఖ్యంగా ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగ వ్యవస్థలో ఉన్నటువంటి వారికి, కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఎలా ఉండబోతా ఉంది? వీరికి ఇక్కడ కుజుడు చంద్రుడు ఇద్దరు సహకారాలు వస్తున్నాయి. కాబట్టి వీరు కాస్త ఏ పనిని చేసినా ఉద్యోగ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు సంతృప్తికరంగా లేకపోవటము, స్థానచలనాన్ని కోరుకోవటము, ప్రమోషన్ కోసం ఆశించడము, లీడర్ కోసం ఆధిపత్యం చేయడము, కింద ఉన్న వాళ్ళందరూ నా మాట వినాలనుకోవటము, ఏదైనా వీరు ఒక వ్యవస్థలో ఉంటే ఒక లీడర్షిప్ క్వాలిటీస్ కోరుకోవటము, ఒక ఇండివిజువాలిటీ స్వతహాగా జీవనాన్ని ఎంచుకోవటము, ఇవన్నీ కుంభరాశి వారు చేస్తుంటారు. అందుకని ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ పనులన్నీ జరుగుతుంటాయి. కానీ ఓవరాల్గా చెప్పాలంటే కుంభరాశిలో ఉన్నటువంటి వారికి కుజుడు సహకారం ద్వారా పనులు వాయిదా పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే తల్లి, కుంభరాశిలో ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు నిర్ణయాన్ని స్పీడ్గా తీసుకోలేరు ఉద్యోగస్తులు ఫిబ్రవరి మాసంలో. అది తల్లి. గురుగారు, మనం ముఖ్యంగా ఎవరైతే గత సంవత్సరాల నుంచి వివాహాల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు కదా, సో మరి వాళ్ళకి వివాహ యోగం ఉందంట? తప్పనిసరిగా కుంభరాశిలో ఉన్నటువంటి వారికి వివాహ యోగం ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది? కుంభరాశిలో ఉన్నటువంటి వారికి వివాహం కోరంగానే ఎదురు చూస్తే నిరాశ ఎదురవుతుంది. కాబట్టి కుంభరాశిలో జన్మించినటువంటి వారు ఫిబ్రవరి మాసంలో కళ్యాణం కోసం కానీ మీరు ప్రయత్నం చేస్తే అది కాస్త ఇబ్బందులు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే వాయిదా పడటము, నిరాశ ఎదురవటం ఇవన్నీ ఉంటాయి. మరి ఎలాంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అనే విషయానికి కానీ వస్తే, కుంభరాశిలో జన్మించినటువంటి వారు స్త్రీ పురుషులు ఎవరైనా కానీ వివాహం కోసం కానీ ఎదురు చూస్తూ ఉంటే మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏమిటి అని అడిగితే, ఎరుపు రంగు మందార పుష్పాలను మాలగా కట్టి మీ ఊరిలో ఉన్నటువంటి గ్రామ దేవతకు అలంకరణగా ఇవ్వండి. అలా ఇచ్చినటువంటి వారు కుంభరాశిలో జన్మించినటువంటి వారికి వివాహ ప్రయత్నం వెంటనే కుదురుతుంది. గురుగారు, ముఖ్యంగా మరి సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ మాసంలో సంతాన యోగం ఉందంటారా? తప్పనిసరిగా తల్లి.
ఫిబ్రవరి మాసంలో కుంభరాశిలో జన్మించినటువంటి వారికి సంతాన యోగం అనేటువంటిది ఎలా ఉంది, ఎలా ఉండబోతా ఉంది. సంతాన యోగం ఇక్కడ కూడా కాస్త వాయిదాలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి, కాస్త నిరుత్సాహం ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సంతాన యోగానికి అనుకూలంగా ఉండేటువంటి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తాను. నిరుత్సాహపడాల్సినటువంటి పని ఎంత మాత్రం లేదు. కాబట్టి కుంభరాశిలో జన్మించినటువంటి వారు ఫిబ్రవరి మాసంలో సంతానం కోసం కానీ ప్రయత్నం చేస్తూ ఉంటే అది నెరవేరాలంటే మనం ఏం చేయాలి అని అడిగితే, మీరు మీ ఇంట నుండి తీపి రంగు పదార్థము, ఏ రుచించలేనటువంటి పదార్థము, అంటే ఏ రుచించేవి తీపి కానీ కారం కానీ ఉప్పు కానీ ఏది వేయనటువంటి పదార్థం, చప్పటి పదార్థాలు అంటారు. ఇలాంటి 2 పదార్థాలను మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా మూగజీవాలకు పెట్టండి. అలా పెట్టడం ద్వారా కాస్త అనుకూలత వచ్చేటువంటి అవకాశాలు వస్తాయి. రెండవది, మీ ఇంటి దగ్గర నుండి మీ ఊర్లో ఉన్నటువంటి ఏదైనా ఒక దేవాలయానికి పాదరక్షకులు ధరించకుండా వెళ్ళరండి. అలా కానీ వెళ్ళి దర్శించుకుని తిరిగి మళ్ళీ మీరు ఇంటికి ప్రయాణం చేయండి. దారిలో ఎక్కడా కూడా ఆగవద్దు. ఇలా ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితమైనటువంటి సంకల్ప బలంతో మీ కోరిక నెరవేరేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. గురుగారు, మరి ముఖ్యంగా కళాకారులకి, సినీ రంగంలో ఉన్న వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ మాసంలో ఎలా ఉంటుందంటారు? కుంభరాశిలో జన్మించినటువంటి వారికి రాజకీయ, సినీ రంగంలో ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతుంది? ముందుగా రాజకీయ రంగం చూద్దాం. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి పై అధికారుల నుండి కుంభరాశిలో జన్మించిన వారికి ముట్టికాయలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఒత్తిళ్ళు ఉంటాయి, గొడవలు ఉంటాయి, చికాకులు ఉంటాయి, అరుచుకోవడాలు ఉంటాయి, అలగడాలు ఉంటాయి. ఇవన్నీ రాజకీయ నాయకులు చేస్తారు. కాబట్టి వీరికి ఏ పరిహారాలు లేవు ఇక్కడ. అందుకని ఏంటంటే వీళ్ళు సంయమనంగా చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక. తర్వాత సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే కళాకారుల రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎలా ఉంటుంది? కళాకార రంగంలో ఉన్నటువంటి వారికి కుంభరాశిలో ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు చెయ్యని పనికి కూడా మీరు అవమానాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఆసన్నమైనది. మీరు ఏ మాట మాట్లాడినా అది బూతుగా మారిపోతుంది. అందుకని కుంభరాశిలో ఉన్నటువంటి వారు, కళాకారుల రంగంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. 1కి 4 సార్లు ఆలోచించి మాట్లాడండి. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా, ఏది తీసుకున్నా కరెక్ట్గా తీసుకోండి అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అందుకని తొందరపడి అక్కడ ఇక్కడ అటు అని చెప్పేసి ఈ కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. ఎన్నో అవకాశాలు వాళ్ళకి వస్తుంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే చాలా బాగుంటుంది. గురుగారు, ముఖ్యంగా మరి కుంభరాశిలో స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు కదా, మరి స్త్రీలకు ఎలా ఉందంటారు, పురుషులకు ఎలా ఉందంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? తప్పనిసరిగా తల్లి, ముందుగా పురుషులకి ఎలా ఉందో చూద్దాం. కుంభరాశిలో జన్మించినటువంటి పురుషులకు దాంపత్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. కుటుంబ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండండి. వ్యాపారం కానీ మీరు చేస్తూ ఉంటే మీ తోటి ఉద్యోగస్తులతోటి, స్టాఫ్తో, సిబ్బందితో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇక్కడ వైరాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పొచ్చు. ఇప్పుడు స్త్రీలకు ఎలా ఉంది ఫిబ్రవరి మాసంలో? ఫిబ్రవరి మాసంలో స్త్రీలకు ఎలా ఉన్నది? వీరికి చాలా ఆశాజనకంగా, చాలా యోగకరంగా, వీరి మాటకు తిరుగు లేకుండా, వీరు ఏది చేసినా కానీ దానికి ఎవరు పేరు పెట్టకుండా ఒక ఆశించినటువంటి ఫలితముగా ప్రతిదీ కూడా వీరికి అన్నీ ఎదురొస్తుంటాయి స్త్రీలకి. అలాంటి పరిస్థితులు వీళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పచ్చు. గురుగారు, మరి మొత్తం మీద చూసుకుంటే కుంభరాశి వారికి ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఈ మాసంలో ఎలా ఉంటుంది? తప్పనిసరిగా కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఫిబ్రవరి మాసంలో ఆరోగ్య స్థితి ఎలా ఉంది? ఆరోగ్య స్థితి కుంభరాశిలో జన్మించినటువంటి వారికి అంత ఆశాజనకంగా లేదు, నార్మల్గానే ఉంటుంది. అలాగని భారీ ప్రమాదాలు లేవు, అలాగని ఇబ్బందులుగా అంటే మరీ భయంకరమైనటువంటి ఇబ్బందులు కూడా ఏమి లేవు. కాబట్టి నార్మల్ ఇప్పుడు ఎలాగైతే ఉన్నారో అలానే ఉంటారు. ఆర్థికంగా ఎలా ఉందో చూద్దాం. కుంభరాశిలో ఉన్నటువంటి వారికి ఆర్థిక పరముగా ఫిబ్రవరి మాసంలో బాగా కలిసి వస్తుంది. వీరు ఏదైనా కొత్తగా లోన్ల కోసమా, అప్పు కోసమా, కొత్తగా ఏదైనా ఒక ఆర్థిక పరమైనటువంటి సమస్య కోసం ఎదురు చూస్తుంటే దాని మార్గం సుముఖం అయిపోతుంది. చాలా చక్కగా ఫిబ్రవరి మాసంలో మంచి న్యూసే వింటారు. గురుగారు, మరి మొత్తం మీద చూసుకుంటే కుంభరాశిలో ఉన్న వారు ప్రతి ఒక్కరు చేసుకునే తగ్గట్టు ఏమైనా పరిహారాలు, అలాగే దైవారాధన చేయండి. తప్పనిసరిగా తల్లి. కుంభరాశిలో జన్మించినటువంటి వారు ఫిబ్రవరి మాసంలో నేను చెబుతున్నటువంటి సమస్యలు ఉన్నటువంటి వారు, మీలోనే కుంభరాశి ఉన్నటువంటి వాళ్ళు ఉంటే వారు చేసుకోవాల్సినటువంటి పరిష్కార మార్గాలు ఏదైనా ఉన్నాయా, ఎవరిని ఆరాధిస్తే మనకి బాగుంటుంది అని ఆరాధిస్తే ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది. కుంభరాశిలో జన్మించినటువంటి వారి యొక్క కుటుంబాలు ఫిబ్రవరి నెలలో ఎక్కువగా విచ్ఛిన్నాలకు గురవుతుంటాయి.
దూర ప్రాంతాలకు వెళ్ళిపోవడం, విడిపోవడం, లేకపోతే పిల్లల హాస్టల్కి వెళ్ళిపోవడం, లేకపోతే ఈయన ఉద్యోగరీత్యా ఎక్కడికి వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అందుకని వీరు ఏ ఊరిలోనైతే జన్మించారో ఆ ఊరి గ్రామదేవతని, ఇప్పుడు ఉదాహరణకి మీరు జన్మస్థలం ఏదో ఊరు ఉంటుంది కదా, ఆ ఊరి గ్రామదేవత ఉంటారు. ఆ తల్లిని స్మరించుకుని మీ శక్తి ఉన్నంత మేర ఒక 4కో 3కో 2కో ఫిబ్రవరి మాసంలో నీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు కాస్త అన్నం పెట్టండి. ఈ ఒక్క పరిహారం మీరు చేయండి. మీరు ప్రారంభంలో చేస్తే నెల అంతా అద్భుతాలే, నెలాఖరు చేస్తే 1 రోజు 2 రోజులు అద్భుతాలు. అందుకని తల్లి జీవితంలో అందరికీ సమస్యలు ఉంటాయి. సమస్య లేని వాళ్ళు ఎవరు ఉండరు. కానీ తెలుసుకుంటున్నప్పుడు, రాబోతున్నటువంటి ఉపద్రవాలు తెలుసుకున్నప్పుడు ఈ ప్రకృతి నుంచి వచ్చేటువంటి పరిష్కార మార్గాలు మనం చేసుకోగలిగితే చక్కటి జీవితాన్ని మనం అనుభవించవచ్చు. గురుగారు, మొత్తం మీద ఫిబ్రవరి మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభం తల్లి, నమస్కారం.